ప్రధానమంత్రి గారు ఈ ప్రశ్నలు అడగడానికి ఎందుకు భయపడుతున్నాడు? I committed on behalf of the Congress party in Parliament House that we will carry out a national caste census. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్లో స్పష్టంగా చెప్పిన మేము జాతీయ స్థాయిలో క్యాస్ట్ సెన్సస్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. And we will demolish the artificial barrier of 50% reservations that has been placed in front of this country. ఇప్పటి వరకు ఏది ఉందో 50% వరకు రిజర్వేషన్స్ అది మేము ఎత్తేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. And for me, Telangana is the model of the national caste census. నాకు తెలంగాణలో జరుగుతుంది జాతీయ స్థాయిలో కాస్ట్ సెన్సస్ కి ఇదే మోడల్ గా నేను భావిస్తున్నాను. And I think I'd like to thank the leadership of Telangana because they have done a truly beautiful thing in this process. తెలంగాణ నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ ఎక్సర్సైజ్ లో చాలా బాగా ముందుకు పోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. And when I was coming here in the car, I was thinking to myself, we do not want a bureaucratic caste census. నేను కార్ వచ్చి అనుకున్నా బ్యూరోక్రసీ ద్వారా చేసే క్యాస్ట్ సెన్సస్ మాకు వద్దు. We don't want some bureaucrat sitting in some corner somewhere to decide the questions that the caste census will ask our people. ఏ బ్యూరోక్రాటో అధికారియో ఆ క్యాస్ట్ సెన్సస్ లో ఏ క్వశ్చన్స్ అడగాలని వాళ్ళు డిసైడ్ చేయొద్దని చెప్పి నేను భావిస్తున్నాను. Because in fact this will be an insult to the people of India. అది తెలంగాణ ప్రజలను అవమానించమని చెప్పి నేను భావిస్తున్నాను. We want the people of India to ask and decide what questions are going to be asked in the census. మేము సామాన్య ప్రజలు నిర్ణయం చేయాలి ఏ ప్రశ్నలు అడగాలి ఏ ప్రశ్నలు అడగాలని చెప్పి. We want the Dalits, the OBCs, the Adivasis, women, we want them to decide exactly what questions are going to be asked. నేను కోరుకునేది దళితులు ఆదివాసీలు ఓబీసీలు వీళ్ళు నిర్ణయం చేయాలి ఎటువంటి ప్రశ్నలు అడగాలని చెప్పి నేను. And as a result we will not just get a caste census, we will get a political instrument, a developmental instrument that will define how this country will progress. అయితే దాని ద్వారా కులగణనే కాదు అభివృద్ధికి ఏ విధంగా ముందుకు పోవాలి రాజకీయాలు ఏ విధంగా పోవాలి రాజకీయాలు ఏ విధంగా ముందుకు పోవాలని ఒక మార్గం ఏర్పడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. Please understand that what we are designing here is not simply a caste census. What we are designing here is the system of governance of the future of this country. మేము ఇక్కడ చేస్తుంది క్యాస్ట్ సెన్ససే గారు రానున్న తరాలకి మరి ప్రభుత్వాలు ఏ విధంగా ముందుకు పోవాలి అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ముందుకు పోవాలి అది మేము డిసైడ్ చేస్తున్నామని చెప్పి నేను మనం చేస్తాను. Some time back I was talking to one of the world's experts on equality. కొన్ని రోజుల క్రితం నేను ప్రపంచంలోనే సమానత్వం గురించి ఒక ఎక్స్పర్ట్ తో మాట్లాడుతున్నాను. He is one of the world's experts, economist. He is one of the world's experts. I'm not going to say his name, but he is one of the top experts on economy. ఆర్థిక విషయాల్లో ప్రపంచంలోనే ఒక ఎక్స్పర్ట్ తోనే మాట్లాడడం జరిగింది. On inequality, అసమానత్వం గురించి నేను ఈ ఎక్స్పర్ట్ తో మాట్లాడడం జరిగింది. and he said to me, Mr. Gandhi, do you realize that India is one of the most unequal countries on the planet? ఆయన నాతో ఏమంటే గాంధీ గారు మీకు తెలుసా ప్రపంచంలోనే భారతదేశంలో ఎక్కువ అసమానత్వం ఉందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. And he gave me a presentation on how India is one of the most unequal societies on the planet. అతను నాకు ప్రెజెంటేషన్ ఇచ్చాడు ప్రపంచంలోనే భారతదేశంలోనే ఎక్కువ అసమానత్వం ఈ సమాజంలో భారత సమాజంలో ఏ విధంగా ఉందని చెప్తూ. And after his presentation I said to him, my brother, you are telling me that India is one of the most unequal societies on the planet, but your analysis does not even include the single biggest discriminator in Indian society, which is called caste. నువ్వు చెప్పిన విషయాలు విన్నా కానీ నీ ప్రెజెంటేషన్లో భారతదేశంలో అతి ఎక్కువ అసమానత్వం కుల వివక్ష గురించి మాట్లాడలేదు. So in fact your analysis hugely underestimates the inequality in Indian society. మీ విశ్లేషణ భారతదేశంలో ఉన్న అసమానత్వం ఇంకా ఎంత భారీగా ఉందో కూడా మీ విశ్లేషణ కూడా లేదని చెప్పి నేను మనం చేస్తున్నాను.
So why I am telling you this is because inequality means something completely different when you have a caste system in place. అసమానత్వం అనేది కుల వివక్ష ఉన్నప్పుడు, కుల వ్యవస్థ ఉన్నప్పుడు ఇంకా మరీ ఎక్కువ ఉంటుందని చెప్పి కూడా మనం చేస్తున్నారు. A Dalit person in India could not be touched. భారతదేశంలో దళితులకు అంటరానితనం ఉందనే విషయం మనందరికీ తెలుసు. Do you realize the level of inequality that person would feel if society is not allowed to touch him? సమాజంలో ఒక వర్గంలో అతన్ని ముట్టడానికే వీల్లేదంటే ఎంత అసమానత ఉండిందో గమనించాలి. This does not exist anywhere else. ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు. And so what we have to understand is that discrimination in India is unique and probably among the worst in the world. ప్రపంచంలోనే అన్ని దేశాల్లో ఈ వివక్ష అనేది ఎక్కువ ఉంది భారతదేశంలోనే చెప్పిన మనం చేస్తున్నారు. And if we want to talk about a powerful country, if we want to talk about progress, if we want to talk about happiness among our people, the absolute first thing we need to do is identify the amount of discrimination and the nature of discrimination that is taking place here. దేశం ఆర్థికంగా శక్తివంతంగా ఎదగాలంటే, దేశంలో సంతోషం పెరగాలంటే ఈ కుల వివక్షని నిర్మూలన చేయాల్సిన అవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను. As a politician, I am accountable to you. ఒక రాజకీయ నాయకుడిగా నేను మీకు జవాబుదారీగా ఉండాలి. And when I speak of caste census, I speak as a result of that accountability to the people of India. ఆ జవాబుదారీతనం వల్లనే నేను మీకు అకౌంటబుల్గా ఉండాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. I simply cannot go to the people of India and ignore the fact that there is massive discrimination in this country. నేను ప్రజల మధ్యకు పోయి వీళ్ళలో అంత వివక్ష ఉందని చూసి అది మరి ఓర్చుకోవడం మంచిది కాదని చెప్పి I cannot lie to Dalits. I cannot lie to Adivasis. I cannot lie to minorities. I cannot lie to women that this country is fair to you. దళితులకి, ఆదివాసీలకి, OBCs. ఓబీసీలకి, మహిళలకి ఈ కంట్రీ మీకు సమానంగా ఉంటుంది, మీకు ఫేర్గా ఉంటుందని నేను చెప్పలేకపోతున్నాను. Other people may be able to lie to you about it. I cannot lie to you about it. నేను ఆ విధంగా అబద్ధాలు చెప్పలేకపోతున్నాను. So I am fully committed to ensuring not only that caste census happens in Telangana, but that Telangana becomes the model for the caste census in the country. నేను తెలంగాణలో కులగణన చేయించడానికే కాదు, భారతదేశానికే తెలంగాణ రోల్ మోడల్ కావాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. I am sure there will be some shortcomings in our caste census in Telangana. నాకు తెలుసు కొన్ని పొరపాట్లు జరగొచ్చు ఈ కాస్ట్ సెన్సస్ లో. We will try and iron out those shortcomings. ఆ పొరపాట్లన్నీ సరి చేసుకుంటూ ముందుకు పోతాం. And I would like this to be a conversation between civil society, the people of Telangana and the government of Telangana. ఇది సివిల్ సొసైటీ, ప్రజలు, తెలంగాణ ప్రభుత్వం మధ్యలో ఒక సంభాషణలాగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. Because we want to develop a framework of progress, a framework of development for the entire nation, and Telangana is the first step in doing that. మొత్తం భారతదేశంని తెలంగాణలో ఇప్పుడు చేస్తున్న ప్రక్రియని ఇది రోల్ మోడల్ గా చేసి భారతదేశం మొత్తం కూడా చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. And so I'd like to thank all of you who have come here, given your valuable time. I'd like to thank senior leaders of the Congress Party, Chief Minister, others, Deputy Chief Minister, PCC President. I'd like to thank all of you for your time, and I'm very, very proud that Telangana, the government of Telangana is taking this step. మీ అందరికీ మీ అమూల్యమైన సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, పిసిసి ప్రెసిడెంట్ గారికి నా ధన్యవాదాలు And to తెలియజేస్తాను. Uttam Reddy ji for an excellent translation. Thank you. పొన్నం ప్రభాకర్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. అనిల్ గారు మనకి ఇక్కడ భోజనాలు పెట్టారు.